తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కూటమి ప్రభుత్వమే కదా, అది తెలుగుదేశం ప్రభుత్వమే కదా, ముఖ్యమంత్రి తెలుగుదేశం వచ్చే కదా, ఏంటి కానీ వ్యవస్థను నష్టపెట్టడం, వ్యవస్థకు తూట్లు పడడం, ఈ రకంగా ప్రక్రియ చేయడం రాబోయే తరానికి మంచిది కాదు. ఈ మెసేజ్ కరెక్ట్ కాదు. ఏమిస్తున్నారు మెసేజ్ మీరు? అందుకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను చూశాను నిన్న టీవీలో, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత టీవీలో చూశాను. ఊరిగా తెలుగు నాయకులు వచ్చి గొంతుకు దించుకొని చొక్కాలు దించుకుంటున్నారు. అని చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసు వచ్చింది కదా, బహుశా ఇంకా వచ్చే ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారో చేరో తెలియదు, ఆఖర ఎన్నికలు అవ్వచ్చు, ఎందుకంటే మీ అబ్బాయి కూడా లైన్లోకి వచ్చాడు కదా అని అది మనసులో ఉండొచ్చు. రామకృష్ణ మంచి కార్యక్రమం చేసి 10 మంది చెప్పుకుంటారు కదా, ఎందుకు ఇలాంటి బుద్ధులు? రామకృష్ణ అనుకున్న ఇదేం పనిది? ఇంకా ఆఖరి వరకు కూడా మరి ఇన్ని పుట్టిననాడు వచ్చింది పుడకనాడే పోద్దనే సామెతలాగా ఆఖరి వరకు కూడా ఇలాంటి కుతంత్రాలు, ఇలాంటి నియంతృత్వాలు, ఇలాంటి వెన్నుపోట్లు, ఇలాంటి కార్యక్రమాలు మానుకోరా, ఇంకా అది కంటిన్యూ చేస్తారా, ఎందుకు ఇవన్నీ అని చెప్పాడు. తప్పేముంది? దానికి వచ్చి ఊరుగా చొక్కా తిప్పించుకుంటున్నారు. దేనికి చొక్కా తిప్పుకుంటున్నారు? ఏం తప్పు? ఎవరైనా ఎన్నికలు కొత్తగా వచ్చినప్పుడు మీ అబ్బాయి ఏదో ఆతృతగా చేశాడంటే, ఏదో కుర్రవాడు ఆతృతగా చేశాడు, ఇది తప్పు అని చెప్పడానికి. మరి మీరే చేస్తే, మీరే చట్టాన్ని చేతితో తీసుకుంటే, ప్రోత్సహిస్తే, దౌర్జన్యాలు ప్రోత్సహిస్తే, రాజ్యాంగ పరిరక్షణ చేసిన బాధ్యత ఉన్న వ్యక్తులే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏ మెసేజ్ ఇస్తున్నారు మీరు? మళ్ళీ పైపెచ్చు ఏదో పెద్ద సాధించినట్లు. ఏం సాధించారు? సాధారణంగా చరిత్రలో మిగిలిపోతారు మీరు ఈ కార్యక్రమం వల్ల. ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి అప్రజాస్వామికమైన విధానాలు చేస్తున్నా మీరు జరిగిన పరిణామాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పార్టీలను పెద్దలు మాట్లాడుతూ ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఉన్నాయో. దానివల్ల రాబోయే తరాలకి ఏ మెసేజ్ మీరు ఇవ్వదలుచుకున్నారో అసలు ఆలోచన చేసుకోండి. ఇది మంచి ప్రక్రియ కాదు. సరే పుట్టాయి ఒకటిగా ఒక జడ్పీసీ పోతే ఇంక మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ రేపు సాధారణ ఎన్నికలు వస్తాయి, తర్వాత రేపు మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, పోటీ పడతాం.